హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కెమికల్స్ ఏమీ యూజ్ చేయకుండా తక్కువ ఖర్చుతో 4 ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఈజీగా చేసుకోగలిగే న్యాచురల్ డిష్ వాష్ లిక్విడ్ని ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఒక 10 నిమ్మకాయలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకున్నానండి. చిన్నగా కట్ చేసి పెట్టిన ఆ నిమ్మకాయ ముక్కలను ఒక గిన్నెలోకి వేసి 2 గ్లాసుల నీళ్లు పోసాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టి నీళ్ళు అనేవి మరగనివ్వాలండి. నిమ్మ ముక్కలు మెత్తబడేంత వరకు మరగనివ్వాలి. ఆల్మోస్ట్ 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. తర్వాత ఆ నిమ్మ ముక్కలను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెంసేపు చల్లారనివ్వాలి. చల్లారిన నిమ్మ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. చిక్కగా ఉంటే కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పలచగా చేసుకొని గిన్నెలోకి వడగట్టుకోవాలండి. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలా వడగట్టుకున్న గిన్నెను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఒక 1/2 కప్పు సాల్ట్ వేసుకుంటున్నాను. కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు కూడా వేసుకోవచ్చండి. తర్వాత ఒక 1/4 కప్పు వెనిగర్ కూడా వేసి కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బేకింగ్ సోడా వేసుకోవాలండి. బేకింగ్ సోడా వేసిన తర్వాత 1 మినిట్ వరకు గంటతో అలా తిప్పుతూ ఉండాలి. అంతేనండి, హోమ్ మేడ్ డిష్ వాష్ లిక్విడ్ అనేది రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి కానీ ప్లాస్టిక్ బాటిల్లో కానీ పోసుకొని స్టోర్ చేసుకోవచ్చు. 15 to 20 డేస్ వరకు స్టోర్ ఉంటుంది. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనిపిస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.